హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను క్రీమ్ లేకుండా, ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా మంచిగా ఇంట్లోనే మనం మ్యాంగో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి మనకి ఒక మ్యాంగో సరిపోతుందండి. ఒక మ్యాంగో తీసుకోండి. ఒక మ్యాంగో తీసుకుని మంచిగా కట్ చేసి మిక్సీలో వేసి బ్లెండ్ చేయండి. మిక్సీలో వేసి బ్లెండ్ చేశాక మనకి పల్ప్ వస్తుంది కదా, మ్యాంగో క్రీమ్ వస్తుంది కదా, మ్యాంగో అది జ్యూస్లా వస్తుంది కదా, క్రీమ్ లాగా. ఆ వచ్చిన దాన్ని మనం ఒక బాండీలో వేయాలి. బాండీలో వేసి దాంట్లో ఒక హాఫ్ కప్ షుగర్ వేయండి. ఒక హాఫ్ కప్పు షుగర్ వేసి అది షుగర్ కరిగే వరకు ఉంచండి. షుగర్ కరిగే వరకు ఉంచి ఒక 5 minutes ఉంచండి. షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఉంచండి. అంతే, మెల్ట్ అయ్యే వరకు ఉంచండి. ఎక్కువసేపు ఉంచారనుకో అది మ్యాంగో పాకంలాగా అయిపోయి మీకు గట్టిగా అయిపోద్ది కేక్ మీద వేస్తే. అందుకని అది కరిగాక, షుగర్ కరిగాక ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక తీసేసేయండి. తీసేసి అప్పుడు మనం కేక్ కోసం ఒక హాఫ్ కప్ షుగర్ వేయండి. ఒక బౌల్లో ఒక హాఫ్ కప్ షుగర్ వేసి, ఒక హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది. అంటే మనం మ్యాంగోలో వేసాం కదా క్రీమ్లో, అందులో హాఫ్ కప్ వేసాం కాబట్టి ఇందులో ఒక హాఫ్ కప్ షుగర్ వేసి ఒక కప్పు పాలు వేయండి. ఒక కప్పు పాలు వేసాక ఆయిల్ అనేది హాఫ్ కప్ కన్నా తక్కువ, అంటే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేయండి. వేసి షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యే వరకు ఇలా కలపండి. కలిపాక తర్వాత అందులో మనం 1.5 కప్ వచ్చేసి మైదా వేయాలన్నమాట. షుగర్ బాగా కరిగే వరకు కలపండి. కలిపాక 1.5 కప్ వచ్చేసి మైదా వేసుకోండి. 1.5 కప్పు వేయాలి. వేసి అస్సలు ఉండలు లేకుండా కలపాలి. అసలు ఉండలు అనేవి ఉండకూడదు. ఉండలు లేకుండా అసలు పిండి అనేది కనిపించకుండా బాగా మిక్స్ చేయాలి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో మిక్స్ చేయండి మంచిగా. బాగా పాలు సరిపోకపోతే కొన్ని పాలు వేసుకోండి. వేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి దాంట్లో మనం 1.5 స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసనమాట. ఇంకా బేకింగ్ సోడా యూజ్ చేయట్లేదు కాబట్టి 1.5 స్పూన్ వచ్చేసి మీరు బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఇంకా బేకింగ్ సోడా వేయక్కర్లేదు. 1.5 స్పూన్ వేయాలి. పాలు సరిపోలేదు అనుకుంటే కొన్ని పాలు యాడ్ చేసుకోండి. మరీ గట్టిగా అయితే మీకు బాగోదు. కొంచెం క్రీమీ స్ట్రక్చర్లానే ఉండాలి. వేసి అప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో క్రీమ్ ఉంది కదా, అది ఒక 4 స్పూన్స్ వేయండి. ఇందులో 4 స్పూన్స్ వేస్తే మీకు ఆ ఫ్లేవర్ అనేది కేక్లో కూడా కనిపిస్తూ ఉంటుంది కదా, బాగుంటుంది. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఏమన్నా ఉంటే వెనిలా ఎసెన్స్ ఏమన్నా ఎసెన్స్ ఉంటే వేసుకోండి. స్మెల్ అనేది బాగా వస్తుంది, బాగుంటుంది. వేసి ఇది కూడా బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేస్తే మీకు మ్యాంగో క్రీమ్ అనేది అందులో బాగా కలుస్తుంది. అప్పుడు ఇప్పుడు మనం ఆ కేక్ మనం ప్రిపేర్ చేసుకునే ఒక గిన్నె తీసుకోండి. దీంట్లోనే నేను చేస్తున్నాను కాబట్టి ఇందులో ఆయిల్ రాయండి. బాగా ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది అప్లై చేసుకోండి. అప్లై చేసి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసేయండి. మనం కేక్ ప్రిపేర్ చేసుకున్నది ఇందులో వేసేసుకుని తర్వాత ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే మీకు ఏమన్నా సెట్ అవ్వకపోతే, కిందకి మేము వెళ్ళకపోతే మంచిగా వెళ్తుంది అన్నమాట. 2-3 టైమ్స్ అలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మనం ఒక 10 minutes ముందే ఇలాగ సాల్ట్ వేసి ఒక గిన్నెలో ఒక ఐరన్ స్టాండ్ పెట్టి ప్రిపేర్ చేస్తాం అనమాట. ఒక 10 minutes ముందే మనం హీట్ చేసుకోవాలి సిమ్లో పెట్టి. తర్వాత ఈ మనం ప్రిపేర్ చేసుకున్నది ఏదైతే ఉందో అది పెట్టేసి దాని మీద ఒక మూత పెట్టి ఒక 45-50 minutes వరకు మనం హీట్ చేయాలి. సిమ్లో పెట్టి హీట్ చేయాలి. 45-50 minutes పెట్టాలి. అప్పుడే మనకి కేక్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇలా మూత పెడితే మీకు త్వరగా అవుతుంది లోపల కేక్ అనేది. లోపల మూత పెట్టి పైన కూడా ఇలా అసలు బాగా గట్టిగా మూత పెట్టండి. పెట్టి అప్పుడు ఒక 45-50 minutes అయ్యాక చూస్తే మీరు ఇలా చెక్ చేసుకోండి అది కేక్ అయ్యిందా లేదా. ఒక చాక్ తీసుకుని ఇలా చూస్తే పిండి అనేది ఏమీ అంటుకోకపోతే కనుక తీసేసేయండి. ఏమన్నా స్టిక్కీ అయింది అంటే కనుక ఒక్క 5 minutes ఉంచి అప్పుడు చూడండి. తర్వాత తీసాక మనం ఇలా ఎడ్జెస్ ఏదైతే ఉన్నదో అది ఇలా చాక్తో మనం కట్ చేస్తే కనుక మనం ఏమన్నా స్టిక్కీ అయినా కానీ మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. అలా చాక్తో అలా
ఎడ్జెస్ అనేవి ఇలా కట్ చేశాక అప్పుడు మీరు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, అంతే. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాక ఇలా వచ్చిందన్నమాట. చూడండి, సాఫ్ట్గా వచ్చింది, చాలా సాఫ్ట్గా వచ్చింది. కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకుంటే కేక్ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా సాఫ్ట్గా ఉంది. దీని మీద ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మ్యాంగో క్రీమ్, ఆ క్రీమ్ అనేది అప్లై చేసేసుకోవాలి. మొత్తం సైడ్స్ అన్నీ కూడా చాక్తో కానీ లేకపోతే ఇలా స్పూన్తో కానీ అప్లై చేసేసుకుంటే బాగుంటుంది, అంతే. నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసిన వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ బెల్ ద్వారా వస్తూ ఉంటాయన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అప్లై చేసేసుకోండి మొత్తం. ఇలా అప్లై చేసేసాక సైడ్స్ కూడా కేక్ సైడ్స్ కూడా అప్లై చేసుకోండి, అప్పుడు బాగుంటుంది అన్నమాట. దాన్ని మనం అలా అప్లై చేసేసాక మ్యాంగో క్యూబ్స్ కింద కట్ చేసి పైన డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం దీన్ని ఒక 1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా సెట్ అవుతుంది అన్నమాట. అంటే మ్యాంగో క్రీమ్ అనేది కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా, దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1.5 అవర్ పెట్టామనుకోండి, ఆ స్టిక్కీనెస్ లేకుండా బాగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలాగా క్యూబ్స్ కింద కట్ చేసి మ్యాంగోని ఇలా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత దీన్ని 1.5 అవర్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇలా సెట్ అయింది. ఇలా సెట్ అయిందాన్ని తీసి కట్ చేసుకుని తినేసేయండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. చూడండి, కట్ చేస్తున్నాను. అది కట్ చేశాక ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట. కట్ చేశాక చూడండి, ఇదిగో ఇలా అసలు చాలా సాఫ్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంది, చాలా బాగా వచ్చింది సాఫ్ట్గా.